నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। మహిళలు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి, అన్ని రంగాలలో దూసుకెళ్లాలి। మహిళా హక్కులు సమస్యల జాతీయ స్థాయి సదస్సులో అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు। కార్మికులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు। జీవో నంబర్ 3ని అమలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతాం। కార్మికుల హెచ్చరిక। టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఆందోళన। దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి, కార్మికుల హక్కులను పరిరక్షించండి। ట్రేడ్ యూనియన్ల పిలుపు। తిరుపతిలో భారీ మానవహారం। తిరుపతిలో పెయిడ్ పార్కింగ్ దందా, బెంబేలెత్తుతున్న యాత్రికులు। పెయిడ్ పార్కింగ్ సిబ్బంది అక్రమాలపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ 2వ డిపో మేనేజర్ కార్మికులను ఓడీల పేరుతో వేధిస్తున్నారని నిరసిస్తూ గురువారం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చిత్తూరు డిపో ఎదుట రిలే దీక్షలు చేపట్టారు। ఈ సందర్భంగా ఆ యూనియన్ రీజనల్ కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ చిత్తూరు 2వ డిపో 3.5 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు। అయినా మేనేజర్ కార్మికులకు ఓడీ కేటాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు। దీనివల్ల అదనపు పోస్టులు రాలేదని తెలిపారు। ఈ విషయమై ఈ నెల 11, 12వ తేదీల డిపో ఎదుట ధర్నాలు నిర్వహించామని, అయినా మేనేజర్ పట్టించుకోలేదని, విధిలేని పరిస్థితుల్లో దీక్షలు చేపట్టామని తెలిపారు। ఇప్పటికైనా యాజమాన్యం స్పందించుకుంటే జిల్లా వ్యాప్త సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకర్ రెడ్డి, మురళీధర్, దేవరాజులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। చిత్తూరు 2 డిపోలో రిలే నిరాహార దీక్షలు ఈరోజు ప్రారంభించడం జరిగింది। ఆ ప్రారంభానికి సంబంధించి మా ప్రధానమైన డిమాండ్లు మేము తెలియజేశాం। ముందుగానే దాదాపు 11, 12 తేదీల్లో ధర్నాలు చేసినాం। ఆ తర్వాత మెమరాండం ఇచ్చాం। అయినప్పటికీ కూడా స్పందించకుండా మేనేజ్మెంట్ కనీసం పిలిచి చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సందర్భంగా ఈరోజు డిపో నాయకులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున చిత్తూరు 2 డిపో ముందర రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది। ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు ఈ జిల్లాలో 139 మంది ఓడీలు అవుట్ ఆఫ్ డిస్టింగ్నేషన్, అంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయకుండా మేనేజ్మెంట్కి తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళ దగ్గర కార్యక్రమాలు కలుపుకుంటూ ఆర్టీసీని ఈ రోజు దాదాపు 5 కోట్ల నష్టానికి కారణం ఈ ఓడీలేనని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ నేను చెప్పినప్పటికి కూడా మేనేజ్మెంట్ స్పందించకుండా ఇప్పుడు వాళ్ళని అదే విధంగా పెట్టుకున్నారు। కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ నేను ఈ ఓడీలు ఏదైతే ఉన్నాయో తీసేసేంత వరకు ఈ పోరాటాలు కంటిన్యూ చేస్తామని। కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమాన్ని, హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ ఆరోపించారు। గురువారం తిరుపతి యూటీఎఫ్ కార్యాలయంలో సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు। ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరామ్మూర్తి, సోమచంద్రరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2 దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఉదారవాద ఆర్థిక విధాన ఫలితంగా ధనవంతులు కుబేరులుగా, పేదలు బికారులుగా మారిపోతున్నారని వాపోయారు। పెరిగిన ధరలకు తగ్గట్లు ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెంచడం లేదన్నారు। 9వ పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు కనీస వేతనం నెలకు 6,700కు తక్కువ లేకుండా ఉండాలని కోరారు। నూతన పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। ఉద్యోగుల సంక్షేమం కోసం, హక్కుల రక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు। ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు బండి మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, జీవి రమణ, రెడ్డెప్ప, ముత్యాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ నెల 28వ తేదీ నాడు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని మా సంఘం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ, చిత్తూరు జిల్లా కమిటీ తరఫున రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ మేము పిలిపిస్తున్నాము। మన దేశంలో నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన 2 దశాబ్దాల కాలంలో ఈనాడు కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి। ముఖ్యంగా పీఆర్సీలు పేరుతోని జీతాలు 5 ఏళ్ళకు ఒకసారి పెరుగుతూ ఉన్నా కానీ పెరుగుతున్నటువంటి ధరలతో పోటీ పడలేక నిజ వేతనాలు పడిపోవడం జరుగుతూ ఉంది।
ఈ సమ్మె ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్యోగ వ్యతిరేక చర్యల్ని, కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్మికులు ఉద్యోగుల హక్కులను హరించేటటువంటి తప్పుడు విధానాలు, బిల్లులకి వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులంతా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని, తద్వారా ఉద్యోగుల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం కృషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక చర్యల్ని తిప్పికొట్టేదాని కోసం ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని చెప్పి యూట్యూబ్ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మతాంతర వివాహం చేసుకున్నాం, రక్షణ కల్పించండి అని ఓ ప్రేమ జంట మీడియాను ఆశ్రయించింది. తిరుపతికి చెందిన రహమతుల్లా, పీలేరుకు చెందిన లావణ్య గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు వారు మీడియాకు తెలిపారు. ఈ నెల 15న తిరుపతిలోని కపిలతీర్థం ఆలయంలో వివాహం చేసుకున్నామని అన్నారు. లావణ్య తల్లిదండ్రులు మతాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మేజర్లు అయినందున వివాహం చేసుకున్నామని, రక్షణ కల్పించాలని కోరారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో పార్కింగ్ పేరుతో దందా నడుస్తోంది. నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణ కొరవట్టంతో కాంట్రాక్టర్లు, వారి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వాహన చోదకులు యాత్రికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నియమ నిబంధనలను అతిక్రమించి తమ పరిధి విస్తరించుకుని అక్రమ వసూళ్లతో రాజ్యమేలుతున్నారు. తిరుపతి ప్రాముఖ్యత దృష్ట్యా నిత్యం 50 నుంచి 60 వేల మంది భక్తులు, సందర్శకులు నగరాన్ని సందర్శిస్తున్నారు. తద్వారా తిరుపతి పట్టణంలో ఎక్కడ చూసినా రద్దీ కనిపిస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ బస్సులు, రైళ్ల ద్వారా తమ రాకపోకలు సాగిస్తుంటే, ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రైవేటు వాహనాల్లోనూ, స్వంత వాహనాల్లోనూ తిరుపతి పుణ్యక్షేత్రానికి తరలి వస్తున్నారు. అయితే వీరికి నగరం పట్ల అవగాహన లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్ విషయంలో ముప్పు తిప్పలు పడుతున్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చిన ఆయా భక్త బృందాలు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ఆశపడతారు. ఆలయాల సందర్శనలో భాగంగా ఆయా ఆలయాల వద్దకు చేరుకున్న భక్తులు తమ వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలో తెలియక నానా తంటాలు పడుతున్నారు. ఇది వారి పాలిట శాపంగా తయారైతే పార్కింగ్ కాంట్రాక్టర్కు మాత్రం వరమవుతుందని చెప్పాలి. పెయిడ్ పార్కింగ్ సిబ్బందికి ఎక్కడ ఏ వాహనం కనిపించినా పార్కింగ్ ఫీజు చెల్లించండంటూ యాత్రికుల వెంటపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పార్కింగ్కి స్థలం చూపించకపోగా ఎక్కడ ఏ సందుగొందుల్లో పార్క్ చేసినా పార్కింగ్ ఫీజులను వసూలు చేయడంతో యాత్రికులు కంగు తింటున్నారు. అసలు పెయిడ్ పార్కింగ్ ఉద్దేశం ఏంటి, నియమ నిబంధనలేంటో, వారి పరిధి, హద్దులు ఏవో కూడా ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. అయితే దోచుకున్నంత వారికి దోచుకున్నంత చందంగా తయారైంది తిరుపతిలో పెయిడ్ పార్కింగ్ దందా. పెయిడ్ పార్కింగ్ కాంట్రాక్టర్ను పర్యవేక్షించాల్సిన నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు పట్టి పట్టనట్లు వ్యవహరించడంతో వీరి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. నిబంధనల ప్రకారం అంటే ఇందిరా ప్రియదర్శిని మార్కెట్కు చుట్టుపక్కల 100 మీటర్లు, అలాగే గోవిందరాజస్వామి ఆలయం, రైల్వే స్టేషన్, గాంధీ రోడ్, మరికొన్ని ప్రాంతాలలో పెయిడ్ పార్కింగ్కి అనుమతి ఉంది. అయితే నగరపాలక సంస్థ వారు ద్విచక్ర వాహనానికి ₹2, కార్లు, జీపు, వ్యాన్లకు ₹10 పార్కింగ్ ఫీజుగా నిర్ధారిస్తే, పార్కింగ్ సిబ్బంది మాత్రం రెట్టింపు వసూళ్లకు పాల్పడుతూ యాత్రికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. అంతేకాకుండా నకిలీ రసీదులను ముద్రించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చివరికి రోడ్డుపైన పండ్లు, పూలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారుల వద్ద నుండి కూడా గేటు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. పెయిడ్ పార్కింగ్ సిబ్బంది ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన ట్రాఫిక్ పోలీసులే వారితో చేతులు కలపడంతో పెయిడ్ పార్కింగ్ సిబ్బంది దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పవిత్ర పుణ్యక్షేత్రమనే భక్తి భావనతో ఇక్కడికి వస్తే తమ వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడటం బాధాకరమని పలువురు భక్తులు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి అక్రమాలకు కళ్లెం వేయాలని సూచించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్కింగ్లో మాకన్నీ డబ్బు దోస్తున్నారు. 20-30 ఉండేది 50 తీసుకుంటారు. అక్కడ సర్కిల్ దగ్గర పోలీసులు 100 అడుగుతారు. ఇది అన్నీ మా ప్రవాసీ గణకి దాన్ని చాలా బాధ్యత అవుతుంది. ఏమో ఎట్లా వస్తాను, ఇట్లా చూస్తే దేవుడు పేరు కానీ అబద్ధం పెడతారు. దానికోసం దీనికి సంబంధించిన అన్ని వాళ్ళు ఒక దావా, మంచి దావా చేయాలని కోరుతున్నాను. ఇక్కడ ప్రెసిడెంట్ కానీ ఎవరు కానీ దీనికి ఎవరు కావాలా, ఏమి మంచి చేయాలా. ఇది చూడండి, ఇది 50, ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్ ఉండేది 30. అందుకే మాకు ఒకటే కాదు, అందరికీ న్యాయం దొరకాలని
నేను కోరుకుంటాను. మా దేవస్థానం శ్రీరంగరాయ దేవస్థానం లోపల పోతే కానీ నేను అర్చనం చేస్తాను, అది చేస్తానని పూజలు కానీ 10 రూపాయలు 20 రూపాయలు అడిగేది ఇవన్నీ ప్రవాసీ గారికి మంచిది కాదు. దీని గురించి సంబంధపడ్డ అధికారి దానికి ఒక యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. అధిక ధరలను తగ్గించి కార్మిక ఉద్యోగ హక్కుల పరిరక్షణ కోసం చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 28వ తారీఖున చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తిరుపతిలో భారీ ప్రదర్శనను నిర్వహించారు. వామపక్ష పార్టీలు, వివిధ ట్రేడ్ యూనియన్, సిఐటియు, ఏఐటియుసి, బిఎంఎస్, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, టీయూసీ, ఎన్జీఓల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కార్మికులు, మహిళా కార్మికులు భారీ ఎత్తున మానవహారాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ కూడలి వద్ద ఆయా ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తమ జెండాలను చేతపట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. తద్వారా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. అందుకే కార్మికుల హక్కులను పరిరక్షించి వారి ఉపాధిని మెరుగుపరిచేందుకు దేశవ్యాప్త సమ్మెకు సంసిద్ధమయ్యామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలో 13 సార్వత్రిక సమ్మెలు జరిగాయని, ఫిబ్రవరి 28న జరిగే సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలతో కలిసి నిర్వహించడం విశేషం అన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి దశలవారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు మురళి, రత్నకుమార్, గంగరాజు, సింధూజ, సేతుపతి, వెంకటేశం, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మన చైర్మన్ గారు పేదవాళ్ళు కనిపిస్తే, ఎవరైనా కనిపిస్తే కౌగిలించుకోండి, మరి నేను మీకోసమే పుట్టింది, నేను మీకోసమే బతుకుతున్నది, నేను మీకోసమే చచ్చిపోతానని చెప్తా ఉంటాడు. ఎంతమంది పేద కార్మికులు ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఉంటే ఈ చైర్మన్ కి కళ్ళు కనపడలేదా అని చెప్పి ఈ సందర్భంగా మనం అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చైర్మన్ గారిపై కాళ్ళ మీద పడిపోయినారు, అధికారులందరూ హైరాణ పడిపోయినారు. ప్రభుత్వం అంతా కూడా ఏదో పెద్ద జరిగిపోతున్నట్టుగా ఇచ్చేసి ఆయన ఏం కోరితే చేయడానికి సాధించారు. ఇక్కడ వందల మంది, వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఉంటే మీకు క్షేమైన కుట్రేదంటే ఎంతకంటే అన్యాయం ఇంకోటి ఏమైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాము. టీటీడీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టుకు తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ 15 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారని టీటీడీ పీఆర్ఓ రవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత కంటి వైద్య శస్త్రచికిత్స కోసం టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టుకు తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ 15 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. తిరుమల జేఈఓ సమక్షంలో విరాళాన్ని అందజేయడం జరిగిందని టీటీడీ పీఆర్ఓ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జీవో నంబర్ 3ను వెంటనే అమలు చేసి మార్చి 10లోపు పెండింగ్లో ఉన్న అరియర్స్ ఇవ్వకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని ట్రేడ్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. జీవో నంబర్ 3 అమలు కోసం గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కార్మికులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు సంఘీభావం ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ప్రసంగిస్తూ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ప్రతిపాదనతో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లావాసి అయిన కిరణ్ జీవో నంబర్ 3ను విడుదల చేసి దాదాపు నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రముఖ ధార్మిక సంస్థగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న టీటీడీ సైతం కార్మికులను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తున్న టీటీడీ యాజమాన్యం భక్తులకు సేవ చేస్తున్న కార్మికులపై ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తోందో అర్థం కావటం లేదని వాపోయారు. ఇప్పటికైనా టీటీడీ స్పందించి మార్చి 10వ తారీఖులోపు జీవోను అమలు చేయకపోతే శ్రీవారి సాక్షిగా ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. అంతకుముందు కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుండి వివి మహల్ రోడ్, భవానీనగర్ మీదుగా టీటీడీ పరిపాలనా భవనం చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్షాల నేతలు, సిఐటియు, ఏఐటియుసి, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, బిఎంఎస్, టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జీవో నంబర్ 3 విడుదలయ్యి ఇప్పటికీ సంవత్సరం పైన 2 నెలలుగా వస్తూ ఉంది. అయినా సరే దానికోసం 6 నెలలు పోరాటం చేస్తే జూలైలో బోర్డు తీర్మానం చేసి అమలు చేయాలని చెప్పేసి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇవ్వాలని చెప్పేసి బోర్డు తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని లెక్క చేయకుండా పక్కన పెట్టేసింది.
ఈ మేనేజ్మెంట్ జనవరిలో కొత్త జీతాలు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. జనవరిలో ఇవ్వలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో ఇస్తాను ఉంటే మొదటి వారంలో కూడా ఇవ్వలేదు. చేతికొచ్చిన ఆ గూడును నోట్లోకి పోకుండా అడ్డుకొని మొత్తం అంతా కార్మికులు 10,000 మంది కార్మికులు కడుపు కొడుతున్నారు. కాబట్టి ఇటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణికి తర్వాత ఈ కర్కశ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు భారీ ధర్నాను నిర్వహిస్తున్నాము. మహిళలు అన్ని రంగాల్లో రాణించి పురుషులతో సమానంగా పోటీ పడాలని తిరుపతి పోలీస్ అర్బన్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ లా ఆధ్వర్యంలో గురువారం మహిళల హక్కులు ఎదుర్కొంటున్న సమస్యలపై 2 రోజుల జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎస్పీ ప్రభాకర్ రావు, విశాఖపట్నం న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాబు భగవత్ కుమార్, బెంగళూరు లా పరిశోధన కళాశాల డైరెక్టర్ టివి సుబ్బారావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ మహిళలు వారి హక్కులు ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి సారించాలన్నారు. విద్యతో పాటు ఇతర రంగాల్లో విద్యార్థినులు ప్రవేశించి పురుషులతో సమానంగా రాణించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలను తల్లిదండ్రులు కళాశాలలకు పంపేందుకు ఇప్పటికీ భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇంతమంది యువ మహిళా న్యాయవాదులు సమాజ సేవ కోసం ఉపయోగపడేందుకు ముందుకు వచ్చేందుకు విద్యాభ్యాసన చేస్తుండడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మంజువాణి, ప్రొఫెసర్ ఇందిరా ప్రియదర్శిని, విజయలక్ష్మి, చంద్రకళ విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్వి ఆర్ట్స్ కళాశాల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర సాయి తెలిపారు. ఎస్వి ఆర్ట్స్ కళాశాల 67వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చింతమోహన్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ ఎం రామచంద్రారెడ్డి, టీటీడీ డీఈఓ విద్యారణ్య స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాగేంద్ర సాయి మాట్లాడుతూ ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు, బోధన సిబ్బంది అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఉత్తమ విద్యా బోధన చేస్తుండటంతో గత విద్యా సంవత్సరంలో పలు విభాగాల్లో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. మరికొన్ని విభాగాల్లో 95% ఉత్తీర్ణత సాధించి విశ్వవిద్యాలయంలో మొదటి స్థానాన్ని ఆక్రమించామని తెలిపారు. విద్యా బోధనతో పాటు విద్యార్థులకు అవసరమైన సాంస్కృతిక, క్రీడా, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బి గురునాథ్, సెక్రటరీ ఎంఎన్ బాబు, వైస్ చైర్మన్ డాక్టర్ గోవర్ధన్ నాయుడు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. స్వార్థం, మూఢనమ్మకాలు మానవత్వాన్ని మంట కలుపుతున్నాయి. ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో కాపురం ఉంటున్న ఓ కుటుంబంలోని పెద్ద దిక్కు శవమయ్యాక ఆ కుటుంబ సభ్యులు కానివారైపోయారు. అద్దె ఇంట్లోకి శవాన్ని అనుమతించక ఆ ఇంటి యజమాని మూర్ఖంగా వ్యవహరించడంతో అనాథగా మారిన ఆ మృతుడి పిల్లలు దిక్కు తోచని స్థితిలో శ్మశాన వాటికు తరలించి రాత్రంతా శవం వద్దే పడిగాపులు కాశారు. ఈ దయనీయమైన సంఘటన తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగింది. 75 సంవత్సరాల వయసు కలిగిన ఈశ్వరయ్య అనే బట్టల వ్యాపారి 20 సంవత్సరాల క్రితం తమిళనాడు నుంచి ఆంధ్రాకు వలస వచ్చాడు. తిరుపతిలోని పెద్దకాపు వీధిలో ఓ అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నాడు. ఆయనకు భార్య, 2 పిల్లలు. భార్య గత 4 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అయితే వయోభారం, కుటుంబ పోషణ భారమై ఈశ్వరయ్య 3 రోజుల క్రితం అనారోగ్యంతో రుయా ఆసుపత్రిలో చేరి బుధవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. పెద్ద దిక్కు కోల్పోయిన ఆ 2 పిల్లలకు నా అనేవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక తండ్రి మృతదేహాన్ని ఇంటి వద్దకు తరలించారు. అయితే ఆ ఇంటి యజమాని శవాన్ని ఇంటిలోకి అనుమతించకుండా అడ్డుకున్నాడు. రాత్రి గడిచాక ఉదయాన్నే దహన క్రియలు చేస్తామని ప్రాధేయపడినా ఆ ఇంటి యజమాని కనికరించకపోవడంతో చేసేది లేక దేవేంద్ర థియేటర్ వద్ద గల శ్మశాన వాటికకు తరలించారు. అయితే అప్పటికే పొద్దుపోవడంతో కాటి కాపరి కూడా అంత్యక్రియలకు నిరాకరించాడు. దీంతో దిక్కుతోచని మృతుడి పిల్లలు రాత్రంతా అక్కడే భోరున విలపిస్తూ తండ్రి శవం వద్దే గడిపారు. స్థానికులు, మృతుడి కుమారుని స్నేహితులు వారిని ఓదార్చి వారికి బాసటగా నిలిచారు. ఉదయం ఆ ఇంటి యజమాని నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహించిన ప్రజా సంఘాలు పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించి దహన క్రియలు చేయించారు. ఆరోగ్యం బాగాలేక రుయాలో చేర్పించాము. ఈరోజు సాయంత్రమే అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఇంటికి తెస్తామంటే శవం ఇంటికాడ పెట్టకూడదని ఇల్లు గేట్లు లాక్ చేస్తారు. పెట్టకూడదని గొడవ చేశారు. అందుకోసం మేము ఇక్కడ తీసుకువచ్చాం. ఇంటి ఓనర్ ఇదంతా చేసినాడు. పెడితే అదేదో అరిష్టం అంట. చిన్నపిల్లలు ఉన్నాయని అరిష్టం అంట. మా డాడీ సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ అయి చనిపోయారు. మా డాడీ శవాన్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు శవాన్ని ఇంటికి తీసుకురాకూడదని కింద గేట్ లాక్ చేసి పెట్టేశారు ఇంటి ఓనర్ వాళ్ళు. ఈరోజు ఈవినింగ్ మా మమ్మీ కూడా 4 years బ్యాక్ చనిపోయింది. మా డాడీ ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోయారు. బంధువుల దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు.
ఉదయం సాయంత్రం వాకింగ్ చేయటం వలన మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యవంతులుగా కూడా ఉండవచ్చని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు చెప్పారు. పుత్తూరు టీటీడీ కళ్యాణ మండపంలో ఇటీవల వాకర్స్ అసోసియేషన్ రాష్ట్ర గవర్నర్గా ఎంపికైన కోనేటి రవిరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కర్ణాటక, తమిళనాడుకు చెందిన పలు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రవిరాజును సన్మానించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, పుత్తూరు డీఎస్పీ ఆరిఫుల్లా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ వాకింగ్ చేయడం వలన మనశ్శాంతి వస్తుందన్నారు. పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు వాకింగ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉదయం సాయంత్రం సమయాల్లో తప్పనిసరిగా వాకింగ్ చేయడాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ పిల్లల్లో చిన్నతనం నుండి వాకింగ్ చేయడాన్ని అలవాటు చేయాలన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని, అయితే వ్యాయామం చేయకుండా సాధ్యం కానప్పుడు రోజుకు కనీసం 5 కిలోమీటర్లు తక్కువ లేకుండా నడవాలని చెప్పారు. పుత్తూరు డీఎస్పీ ఆరిఫుల్లా మాట్లాడుతూ వాకింగ్ శరీర ఆరోగ్యానికి చేస్తున్న సహాయం నిత్య జీవితంలో తల్లి కూడా మనకు చేయరని అన్నారు. తప్పనిసరిగా వయస్సుతో ప్రమేయం లేకుండా వాకింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉషశ్రీ, రామిరెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అంతే ఇంకో సో ప్రతి ఒక్కరికి ఈ విషయం ఈ వాకర్స్ అసోసియేషన్ అనేది సొసైటీలో ఇంతవరకు చాలా మందికి తెలియదు. తెలియడం వల్ల వాళ్ళని పాటించడం లేనందువల్ల ఆ గ్రూప్లో ఉండలేక వాళ్ళు తెలియని వ్యాధులతో ఏమి చేయలేక సతమతమవుతూ ప్రతి ఒక్కరూ డెవలప్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ ఏ సర్వీస్ ఓరియంటేషన్. ఎస్సీ ఎస్టీ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ నంజుండప్పను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహాసభ నాయకులు చేస్తున్న రిలే దీక్షలు గురువారం 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు కె ధనలక్ష్మి మాట్లాడుతూ దళితులు ప్రతిరోజు ఏదో విధంగా అవమానాలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగానే పలమనేరు డీఎస్పీగా పనిచేసిన డీఎస్పీ నంజుండప్ప ఎస్సీ ఎస్టీ కేసులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయమై నంజుండప్పను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తీసుకెళ్తున్నాము. ఇప్పుడే ఏఎస్పీ గారితో మాట్లాడినాము. సార్ గారి పొద్దున్న సాయంత్రం అయితే విచారణ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగినది. ఈ రోజు కానీ వాళ్ళు మాకు ఈ యొక్క విచారణ తేలకపోతే రేపు ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. తిరుమలలో భక్తుల రద్దీని అదుపు చేసి వచ్చిన ప్రతి భక్తుడికి స్వామి దర్శనం కల్పించేందుకు టీటీడీ చేపట్టిన సంస్కరణలు ఓ కొలిక్కి వస్తున్నాయి. భక్తులంతా ఒకేసారి తిరుమల కొండపైకి రాకుండా రద్దీ పెరిగినప్పుడు కొందరిని అలిపిరి వద్దే ఉంచేలా టీటీడీ రూపొందించిన పథకం త్వరలో రూపుసంతరించుకోనుంది. ఇందుకోసం అలిపిరి వద్ద 300 కోట్ల రూపాయలతో మైథలాజికల్ పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలవుతున్నాయి. 2 ఏళ్ల క్రితం అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణరావుకు వచ్చిన ఆలోచనకు రూపకల్పన చేసి 3 రోజుల పాటు తిరుపతి మహతి ఆడిటోరియంలో శ్రీవారి దర్శన ఏర్పాట్లు, సంస్కరణలు, ఇతర అంశాలపై పలువురు నిపుణులు, మఠాధిపతులు, మీడియా ప్రతినిధులతో చర్చా వేదిక నిర్వహించారు. తిరుమలలో రద్దీ పెరిగినప్పుడు సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె గదులు దొరక్క, దర్శనం కాక అవస్థలు పడుతున్నారు.
సాధారణ భక్తుల సమస్యలను గ్రహించిన అధికారులు అప్పటి ఈవో కృష్ణారావు ఆధ్వర్యంలో సాధికారిక కమిటీ చైర్మన్ సత్యనారాయణ ఇతర సభ్యులతో చర్చించి 2011 మే నెలలో జరిగిన పాలక మండలిలో అలిపిరి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. విపరీతమైన రద్దీ కారణంగా తిరుమల కొండపైకి వెళ్లలేమని భావించిన భక్తులు అలిపిరి వద్దే ఆగేలా అక్కడ వారికి వసతి, ఆహ్లాదకర వాతావరణం, ఆధ్యాత్మిక చింతన కలిగించేందుకు దివ్య భారతి ప్రాజెక్టు పేరుతో కొత్త పథకాన్ని రూపొందించారు. అలిపిరి వద్ద గల 29 ఎకరాల టీటీడీ స్థలాన్ని రాష్ట్ర పర్యాటక శాఖకు అప్పగించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. పర్యాటక శాఖ సహకారంతో 300 కోట్ల రూపాయలతో అలిపిరి వద్ద మైథలాజికల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. పార్క్ ఏర్పాటుకు పర్యాటక శాఖ ఓ ప్రైవేటు కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. టీటీడీ ఇచ్చిన 29 ఎకరాలతో పాటు మరో 9 ఎకరాలను కలిపి 38 ఎకరాలను ప్రైవేట్ కంపెనీకి ఇటీవల అప్పగించారు. దీంతో 300 కోట్ల రూపాయలతో మైథలాజికల్ పార్కును ప్రైవేట్ సంస్థ వేగవంతంగా ఏర్పాటు చేస్తోంది. ఈ పార్క్ భక్తులకు పూర్తిగా ఆధ్యాత్మిక చింతన కలిగించే పార్క్. తిరుమల తిరుపతి దేవస్థానం సూచన మేరకు దేశంలో అనేక ఆలయాల నమూనాలు ఇక్కడ చేస్తున్నారు. 108 వైష్ణవ దివ్యారామాలను ఇక్కడ కొలువుంచుతారు. రాష్ట్రంలో అన్నవరం, సింహాచలం, అహోబిలం, శ్రీశైలం, మన దేశంలోని పూరి, కాశీ, అక్షరధామ్, బద్రీనాథ్, గురువాయూర్ తదితర పుణ్యక్షేత్రాల్లోని విగ్రహాలను పోలిన రీతిలో ఇక్కడ విగ్రహ నమూనాలను ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు ఓ 3 స్టార్ హోటల్, మ్యూజియం, థియేటర్, షాపింగ్ మాల్, కల్చరల్ సెంటర్, ఎంటర్టైన్మెంట్ జోన్, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. తిరుమలలో రద్దీని ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడికి తెలియజేస్తుంటారు. ఈ ఏర్పాట్ల ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి పైగా ఉపాధి కల్పిస్తామని ఇటీవల టీటీడీ ప్రకటించడం సంతోషకరం. దేశంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ సతీష్ రామ్ ఈ పార్క్ నమూనాను డిజైన్ చేశారు. మరో 3 సంవత్సరాల్లో మైథలాజికల్ పార్క్ పనులు పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తిరుమల కొండపైనే కాకుండా అలిపిరి నుంచే ఆధ్యాత్మిక వాతావరణం మొదలవుతుంది. ఈ పార్క్ ఏర్పాట్లపై టీటీడీ అధికారులు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఈశ్వరిని ఆదుకోవాలని తల్లి అరుణ ఐసీడీఎస్ సిడిపిఓ వాసంతి కోరారు. చిత్తూరు సమీపంలో గల సాతంబాకం గ్రామానికి చెందిన చెంగారెడ్డి అరుణ దంపతుల కుమార్తె ఈశ్వరి ఇంటర్మీడియట్ చదువుతోంది. చదువులో అగ్రగామిగా నిలుస్తున్న ఈశ్వరి గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. 2 కిడ్నీలు పాడైపోవడంతో గత కొంతకాలంగా కుప్పం పీఈఎస్ మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక్కడి వైద్యులు ఈశ్వరి కిడ్నీలను బాగు చేసేందుకు 7 లక్షల రూపాయలు ఖర్చవుతాయని తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులకు 7 లక్షల రూపాయలు ఖర్చు చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో బిడ్డను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లి అరుణ తెలిపారు. దయగల దాతలు ఆర్థిక సాయం చేసి తమ బిడ్డ ప్రాణాలను రక్షించాలని కోరారు. కానీ అబ్బాయిల మీద అమ్మాయికి తెలివితేటలు అన్నీ బాగా ఉండింది. పాలు పోసిన లెక్కలు కానీ అన్నీ బాగా మాకే అమ్మాయి లెక్కలు చెప్తా ఉండింది. మా ఇంట్లోకి మాకెవరికి చదువులేదు. కానీ ఎక్కడ లేని జబ్బు వచ్చింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని కాపాడుకునే కోసం ఎంతెంతో చేస్తా ఉన్నాం మేము. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఈశ్వరిని కాపాడాలని తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ను కోరటంతో సహాయం చేయించాల్సిందిగా తమను ఆదేశించడం జరిగిందని ఐసీడీఎస్ సిడిపిఓ వాసంతి తెలిపారు. దాతలు ఆదుకుంటే ఒక చదువుల తల్లిని బ్రతికించినట్లు అవుతుందని ఆమె అన్నారు. దాతలు 99-129-20-894 నంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. శాతంబాకంలో ఉన్నటువంటి చెంగారెడ్డి అరుణ దంపతుల అమ్మాయి లోకేశ్వరి అనే అమ్మాయి తీవ్రమైనటువంటి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు వివిధ రకాల హాస్పిటల్స్లో అమ్మాయిని చూపించారు. ఇప్పటికే వాళ్ళకి 4 లక్షలు ఖర్చు అయిందని చాలనేసి వేలూరు హాస్పిటల్లో చెప్పారు. దానికాను 7 లక్షలు ఖర్చు అవుతుందని కూడా డాక్టర్స్ తెలియజేసినారు. కాబట్టి దాతలు సహృదయంతో అమ్మాయికి సహాయం చేసి ఆదుకొని ఒక అమ్మాయి యొక్క భవిష్యత్తు నిలబెట్టాలని కోరు. రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో తిరుపతి శ్రీ విద్యా వండర్ కిడ్స్ యాక్టివిటీ బేస్డ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని ఆ పాఠశాల ప్రిన్సిపల్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన రాష్ట్ర కరాటే పోటీల్లో కరాటే విభాగంలో శ్రీ విద్యా వండర్ కిడ్స్ యాక్టివిటీ బేస్డ్ స్కూల్ కు చెందిన సతీష్ వెంకటేష్ ప్రథమ స్థానంలో, జితేంద్ర ద్వితీయ స్థానంలో నిలిచారని రవికుమార్ తెలిపారు. అదేవిధంగా కుమిత్ విభాగంలో వెంకటేష్ ప్రథమ స్థానం సంపాదించి బంగారు మెడల్, సంతోష్ ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ పొందారని తెలిపారు. మునీశ్వర్ రెడ్డి, మస్తాన్, అమీర్ షేక్, మాజర్ తృతీయ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎర్రమనాయుడు జన్మదిన వేడుకలు తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించామని ఆ పార్టీ నాయకులు నీలం బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం తిరుపతిలో ఎర్రమనాయుడు జన్మదినం సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రమనాయుడు మాట్లాడుతూ తిరుపతి నగరంలో పుట్టినరోజు పండుగ జరుపుకోవటం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాల్యాద్రి నాయుడు, శ్రీనివాస చౌదరి, విజయలక్ష్మి, లేపాక్షి, సరోజమ్మ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నీలం హరిబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి, అన్ని రంగాలలో దూసుకెళ్లాలి. మహిళా హక్కులు సమస్యల జాతీయ స్థాయి సదస్సులో అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు. కార్మికులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. జీవో నంబర్ 3ని అమలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతాం. కార్మికుల హెచ్చరిక. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఆందోళన. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి. కార్మికుల హక్కులను పరిరక్షించండి. ట్రేడ్ యూనియన్ల పిలుపు. తిరుపతిలో భారీ మానవహారం. తిరుపతిలో పెయిడ్ పార్కింగ్ దందా. బెంబేలెత్తుతున్న యాత్రికులు. పెయిడ్ పార్కింగ్ సిబ్బంది అక్రమాలపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.